అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాట్ టాపిక్స్ ఏంటి అనేది ముందు చెప్పి దాని తర్వాత వాటిపైన విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. సో ముందుగా ఆల్ ఆఫ్ ఏ సడన్గా జగన్మోహన్ రెడ్డి గారి లండన్ టూర్ని రద్దు చేయాలి అని చెప్పేసి సిబిఐ కోర్టుకు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అనేది ఒక అంశం. దాని తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటాబేస్ సెంటర్ అనేది విశాఖపట్నం రావడం జరిగింది. సో దానివల్ల ఒరిగింది ఏమీ లేదు, అది పెద్ద ఉపయోగం ఏమీ లేదు అని కూడా కొంత నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది. ఆ తర్వాత మూడవది మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా డైరెక్ట్గానే ఛాలెంజ్ విసరటం, అవసరమైతే ఈ నార్కోటిక్ టెస్ట్ చేయించండి, లేకపోతే గుళ్ళోకి వెళ్ళి మనం ప్రమాణం చేద్దాం అని చెప్పేసి రకరకాలుగా అన్నారు. ఈ మూడు అంశాలపైన చర్చిద్దాం. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నారు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్గా సిబిఐ ఆ పర్యటన రద్దు చేయాలి అని చెప్పేసి కోర్టు వెళ్ళింది. కారణం ఏమైందంటారు? ఇప్పుడు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విదేశీ పర్యటన చేయాలి అనుకున్నా కూడా ఆయన మీద నమోదైన కేసులు, ఆయన కండిషన్ బెయిల్ మీద అక్యూజ్డ్ కాబట్టి సిబిఐ న్యాయస్థానం అనుమతి మేరకే ఆయన విదేశీ పర్యటన చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఆయన పర్యటించే సందర్భంలో తప్ప మిగిలిన సందర్భాల్లో ఆయన పాస్పోర్ట్ కూడా సిబిఐ న్యాయస్థానానికి సరెండర్ చేసి ఉంటుంది. ఆయన ఇట్లా నేను సో డేట్లో విదేశీ పర్యటన చేయాల్సిన అవసరం ఉంది, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పని న్యాయస్థానాన్ని అప్రోచ్ అయిన తర్వాత ఆయన అభ్యర్థన జెన్యూన్ అని చెప్పని న్యాయస్థానం భావిస్తే ఆయన పర్యటనకు అనుమతిస్తే అప్పుడు ఆయన పాస్పోర్ట్ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే. పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ కూడా ఆయన పర్యటనకి సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు పెడతారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటూ ఉన్న నెంబర్ ఆఫ్ కేసెస్లో అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్న కండిషన్ బిల్ మీద అక్యూజ్డ్ కాబట్టి కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు ఈ పర్యటనకు అనుమతిస్తూ సిబిఐ న్యాయస్థానం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ఏమేమి ఆంక్షలు విధించారు? మీ కాంటాక్ట్ డీటెయిల్స్ తెలియజేయాలి, మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ వివరాలు తెలియజేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ ఫోన్ నెంబర్లు న్యాయస్థానానికి సిబిఐ వాళ్ళకి అప్పచెప్పి అప్పుడు మీరు పర్యటనకు వెళ్ళండి. అంటే ఏదైనా అవసరమైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి సిబిఐకి మీరు అందుబాటులో ఉండాలి. రైట్ అని చెప్పని ఆదేశాలు ఇచ్చే ముందు ఈ ఆంక్షలతోటి ఆదేశాలు ఇచ్చారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ డీటెయిల్స్ న్యాయస్థానానికి ఇచ్చారు. న్యాయస్థానం అనుమతి మేరకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత సిబిఐ వెరిఫై చేసుకుంది. ఓకే. వెరిఫై చేసుకుంటే ఆయన ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆయనది కాదంట. అదేంటి? వేరే ఇంకెవరిదో మొబైల్ నెంబర్ ఇచ్చి వెళ్ళాయంట. గత 4-5 రోజుల నుంచి కూడా చాలా విస్తృతంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. గతంలో కొన్ని విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ ముద్రశుద్ధిగా వెనక్కి తిరిగి వచ్చారు. కానీ ఈ ట్రిప్ ఇంకా వెనక్కి రారేమో, ఇప్పటికే దేశం దాటి వెళ్ళిపోయి మళ్ళీ ఇక దేశంలోకి అడుగుపెట్టని విజయ్ మాల్యాలు, లలిత్ మోడీలు ఇటువంటి వాళ్ళ సరసన ఈయన కూడా జారబోతున్నారు. ఒక పక్క లిక్కర్ కేసు ఆయన తరుముకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ రాజకీయంగా కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో బహుశా మనకు చెప్తారు కదా, ఇంటికంటే గుడి శ్రేయస్కరం అని చెప్పి అంటారు కదా, సేఫెస్ట్ ప్లేస్. అలాగే భారతదేశం కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా విదేశాలు శ్రేయస్కరం అని చెప్పి ఆయన భావిస్తున్నాడేమో అని చెప్పని ఇక రారు అని చెప్పని కూడా చర్చ నడుస్తూ ఉంది. ఓకే. ఇప్పుడు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ తప్పుడు ఇచ్చెళ్ళారు అని చెప్పనే సమాచారం సిబిఐ దృష్టికి వచ్చిన తర్వాత సిబిఐ కూడా ఉలికిపాటుకు గురైంది. అంతే కదా. ఇక్కడ సిబిఐ పర్యవేక్షణ లోపం కూడా ఉంది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్న ప్రతి సందర్భంలో కూడా ఆయన మీద ప్రాపర్గా నిఘా ఉంచాల్సిన సిబిఐ గతంలోనే చూసాం మనం. ఆయన దావోస్ అధికారిక పర్యటనకు వెళ్తూ దావోస్ కాకుండా మధ్యలో వేరే ఒక అన్ఐడెంటిఫైడ్ ప్లేస్కి వెళ్ళాడు అని చెప్పని కూడా వార్తలు వచ్చినాయి. అవును, ఆమ్స్టర్డామ్ వెళ్ళారు అని చెప్పేసి. మరి అలా ఎందుకు వెళ్ళారు, ఎవరి అనుమతితోటి మీరు అలా వెళ్ళారు అని చెప్పని ప్రశ్నించాల్సిన సిబిఐ ఆయన ప్రశ్నించలా.
మళ్ళీ తదుపరి ఆయన ప్రయాణానికి అనుమతుల కోసం న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినప్పుడు గతంలో మీరు అనుమతి ఇచ్చినప్పుడు ఈయన విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన మనకిచ్చిన రూట్ మ్యాప్ను వైలేట్ చేశాడు, ఆయన మధ్యలో మనకి ఇన్ఫార్మ్ చేయకుండా వేరే ప్రాంతానికి వెళ్ళొచ్చాడు, ఏ కార్యక్రమం మీద వెళ్ళాడో ఎవరిని కలిశాడో మనకి సమాచారం లేదు అని చెప్పని న్యాయస్థానం దృష్టికి తేవాల్సిన బాధ్యత సిబిఐ పైన ఉంది. అవును. కానీ ఆ విధమైన ప్రక్రియ సిబిఐ వైపు నుంచి వ్యక్తం కాల. ఇప్పుడు ఎప్పుడైతే ఈ తప్పుడు ఫోన్ నెంబరు తప్పుడు సమాచారం న్యాయస్థానానికి ఇచ్చారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం వ్యవస్థలకు ఇవ్వడం అనేది ఆయనకేం కొత్త కాదు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిండు అసెంబ్లీకి తప్పుడు సమాచారాలు ఇచ్చారు చాలా సందర్భాల్లో. ఓకే. సభను తప్పుదో పట్టించారు. అలాగే ఆయన న్యాయస్థానాల ఆదేశాలని చాలా సందర్భాల్లో ధిక్కరించారు. న్యాయస్థానాలను గౌరవించలేదు, గుర్తించలేని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆయన ఒరిజినాలిటీకి కన్ఫైన్ అయ్యి ఆయన వ్యవహార శైలి ఉంది ఇప్పుడు కూడా. తన నైజం అంతే కదా. సిబిఐ న్యాయస్థానం అయితే ఏంటి, నేను ఇచ్చిందే సమాచారం, నేను ఇచ్చిందే వాళ్ళు ఫైల్ చేసి పెట్టుకోవాలి అనే వైఖరి అయింది. వాళ్ళ కోసం నేను అన్ని నిజాలే నేను చెప్తానా, ఇప్పుడు కొత్తగా నేర్చుకొని నేను నా ఒరిజినాలిటీ ఏదైతే ఉందో, నా ఒరిజినల్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్నే నేను ప్రదర్శిస్తా అని చెప్పని నైజమే ఆయన ప్రదర్శించాడు. ఇప్పుడు సిబిఐ న్యాయస్థానం కోర్టులో బాలుంది. సిబిఐ ఇప్పుడు ఉలికిపడి న్యాయస్థానం దృష్టికి మనకి ఇట్లా తప్పుడు సమాచారం ఇచ్చి ఈయన విదేశీ పర్యటనకు వెళ్ళాడు కాబట్టి ఆయన పర్యటన ఆయనకి ఇచ్చిన అనుమతి వెంటనే రద్దు చేయండి అని చెప్పి న్యాయస్థానాన్ని అప్రోచ్ అయింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కొత్తగా చూస్తుందా సిబిఐ? ఇక్కడ గమనించుకుంటే అవును, జగన్మోహన్ రెడ్డి గత సంవత్సరం సెప్టెంబర్లో కూడా ఒకసారి విదేశీ పర్యటనకు అనుమతి తీసుకున్నాడు. అవును. అనుమతి తీసుకున్న తర్వాత ఆయనకి నిర్ధారణ అయింది ఏంటి అంటే, అంతకుముందు ముఖ్యమంత్రి హోదాలో ఆయన కొనసాగిన రోజున ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది. అవును. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగానే ఆటోమేటిక్గా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది. అవునవును. ఈయన ఒరిజినల్ పాస్పోర్ట్ సిబిఐ న్యాయస్థానం దగ్గర ఉన్నది ఎక్స్పైర్ అయిపోయింది. సో అప్పుడు సిబిఐ న్యాయస్థానం నుంచి నా కుమార్తె పుట్టినరోజు పార్టీకి వెళ్ళాలి అని చెప్పని అనుమతులు అయితే తీసుకున్నాడు, కానీ పాస్పోర్ట్ చూస్తే మురిగిపోయింది. మళ్ళీ కొత్త పాస్పోర్ట్కి అప్లై చేశాడు. కొత్త పాస్పోర్ట్కి అప్లై చేస్తే కొత్త పాస్పోర్టుకి సిబిఐ న్యాయస్థానంలో ఉన్న కేసులు ఆల్రెడీ న్యాయస్థానం నుంచి విదేశీ పర్యటనకు అనుమతి తీసుకున్నారు కాబట్టి సిబిఐ న్యాయస్థానం నుంచి ఎన్ఓసి దక్కినట్టే. అది ఓకే. మరి పాస్పోర్ట్ అయితే సిబిఐ పాస్పోర్ట్ అధికారులు ఏం చెప్పారంటే, తమరికి ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా తమ మీద ఒక కేసు ఉంది, ఆ కోర్టు నుంచి కూడా ఎన్ఓసి తీసుకొని రండి అని చెప్పారు. చెబితే ఆ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు, అనుమతి ఇవ్వండి అని చెప్పని. ప్రజాప్రతినిధుల కోర్టు ఏం చెప్పిందంటే, అనుమతులు ఇచ్చే సంగతి తర్వాత ఇక్కడున్న కేసు గురించి విచారణకు రమ్మని చెప్పని మేము ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కూడా సమన్లు కూడా తీసుకోవటల్లా. ఓకే. గేటు దగ్గర వాళ్ళే వాటిని వెనక పంపుతున్నారు. కాబట్టి ఈ న్యాయస్థానం ఒకటి ఉందని, దీంట్లో ఒక కేసు ఉందని, ఇప్పుడు మీ పాస్పోర్ట్ అవసరం రీత్యా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మీరు, కానీ అసలు విచారణకు సహకరించట్లా మీరు. కాబట్టి మొట్టమొదటి మీరు కోర్టుకు రండి, కోర్టుకు వచ్చి విచారణకు సహకరిస్తాను అని ఒక అఫిడవిట్ ఇవ్వండి, ఒక 20,000 రూపాయలు పూచీకత్తు సమర్పించండి అని చెప్పింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అహం దెబ్బతింది. నేనేంటి సిబిఐ కోర్టులోనే అన్ని కేసులు ఉన్నాండి, ఆఫ్టర్ ఆల్ ప్రజాప్రతినిధుల కోర్టు దానికి నేను వెళ్తానా, వాళ్ళు సమలిస్తే నేను రెస్పాండ్ అవుతానా అని చెప్పని హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. హైకోర్టుకి అప్రోచ్ అయ్యి వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేసేయండి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూచికత్తి ఇవ్వాలంట, అఫిడవిట్ ఇవ్వాలంట అని చెప్పని హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు కూడా ఈ ప్రజాప్రతినిధుల కోర్టు ఆ కార్యకలాపాల వ్యవహారాల్లో మేము ఇన్వాల్వ్ కాము, మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళాడు. ఓకే. డివిజన్ బెంచి ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పని ఆదేశాలు ఇచ్చిన మేరకు ఆ పాస్పోర్ట్కి అనుమతులు ఇచ్చారు. అంటే ఒక న్యాయస్థానాన్ని ఆయన గుర్తించడానికి సిద్ధంగా లేడు, విచారణలకి హాజరు కాడు, విచారణాధికారులని పరిగణలోకి తీసుకోడు, డ్యూటీ చేస్తున్న పోలీసు అధికారులను బట్టలోడ తీసుకొడతానంటాడు. ఇటువంటి వైఖరి ఆయన ప్రదర్శిస్తున్నప్పుడు కట్టడి చెయ్యాల్సిన స్థాయిలో ఉన్న సిబిఐ ఉదాసీనత ప్రదర్శించిన పర్యవసానం. ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం ఆయనకి బెయిల్ దక్కితే 12 సంవత్సరాలుగా ఆయన కేసులని విచారణ స్టేజ్కి కూడా రాకుండా ఆయన అడ్డుకుంటుంటే
126 క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేయడం ద్వారా సిబిఐ న్యాయస్థానం నుంచి ఆ క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు కూడా పరిష్కారం కాకుండా ఆయన కాపాడుకుంటూ వస్తుంటే అసలు సిసల కేసులు ట్రయల్ స్టేజ్కి రాకుండా ఆయన ప్రతిబంధకాలు సృష్టిస్తుంటే ఇంకొక పక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు అని చెప్పని సిబిఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి డాక్టర్ సునీత గారి అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుకోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఐ విచారణ వేగంగా జరగటం లేదు అని చెప్పని తెలంగాణకి విచారణ మార్చుకున్నారు. అవును. అలాగే సిబిఐ అధికారుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసులు పెట్టింది. సిబిఐ అరెస్ట్ చేయాలి అనుకున్న అవినాష్ రెడ్డిని కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర జనాలతోటి బెదిరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ నిరాకరణ చేసింది. అవును. సహజంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సిబిఐ లాంటి జాతీయ సంస్థలు ఏ రాష్ట్రంలో విచారణకు వచ్చినప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించి తీరాల్సిన బాధ్యత స్థానిక పోలీసులు. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంటు సిబిఐ అధికారుల మీద కేసులు నమోదు చేసింది. వాళ్ళ విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తున్న వ్యక్తులకు అండగా నిలబడింది. కరెక్ట్. ఇంత అనుభవం సిబిఐకి ఉన్నా కూడా మరి ఆయన విదేశీ పర్యటనకు అనుమతి కోరగానే ఇతని అనుమతి రద్దు చేయండి, ఇతని అనుమతి పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పని సిబిఐ ఎందుకని న్యాయస్థానం దృష్టికి అఫిడవిట్ ఫైల్ చేయాల? ఇతను వైఖరి విధంగా ఉంది, ఇతను విచారణకు సహకరించడం లేదు. విదేశీ పర్యటనకు మాత్రం మామూలుగా నేను గత సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. మన గ్రామాల్లో ఒక మాట వాడతాం మనం, కొత్తగా పెళ్ళి అత్తగారింటికి వచ్చిన అల్లుడికి అరణం పెడతారు. అలాగే అంటే మా అల్లుడు కొత్త అల్లుడు అని చెప్పని రావటమే లేటుగా మర్యాదలు చేస్తారు ఎదురు. అవును. అలాగే సిబిఐ న్యాయస్థానాన్ని అప్రోచ్ అవటమే లేట్ అన్నట్టుగా ఆయన పర్యటనకు అనుమతులు ఇస్తా ఉన్నారు. అతని వాళ్ళ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని పరిగణలోకి తీసుకోకుండా తప్పుదో పట్టిస్తూ తప్పుడు సమాచారం ఇచ్చాడు. మరి అతనికి ఆ ఇమ్యూనిటీ ఎందుకు కొనసాగించాల్సిన అవసరం ఉంది? సిబిఐ న్యాయస్థానం ఇమ్మీడియట్గా స్పందించాలి. అతన్ని ఒక్క క్షణం కూడా విదేశీ పర్యటనలో కొనసాగనివ్వకుండా అతనికి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి ఇమ్మీడియట్గా వెనక్కి రప్పించాల్సిన అవసరం ఉంది. అంటే చట్టం అంటే న్యాయస్థానాలంటే న్యాయస్థానాలకు ఉన్న అధికారాలంటే ఏంటో అతనికి పరిచయం చేయాల్సిన బాధ్యత ఉంది. సిబిఐ న్యాయస్థానంలో 11 కేసులు అక్యూజ్ నెంబర్ 1గా ఉన్న వ్యక్తి ఆ న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించే సమాచారం అంటే ఏంటి? అక్కడ న్యాయస్థానం పట్ల ధిక్కార ధోరణి, న్యాయమూర్తి పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద ఉంది. మరి ఇప్పుడు ఇప్పటికైనా సరే బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు. లేట్ అయినా పర్వాలేదు, అసలు కాకుండా ఉండే దాని మీద ఇవాళ ఇప్పటికైనా సరే సిబిఐ స్పందించింది కాబట్టి న్యాయస్థానం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అతనికి చట్టాన్ని పరిచయం చేస్తే రాసిన బాధ్యత న్యాయస్థానం మీద ఉంది. రాజేష్ గారికి దాని తర్వాత ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే డెవలప్మెంట్, పెట్టుబడులు, ఇన్వెస్టర్లు, యువతకు ఉపాధి, దానిలో భాగంగా గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నం మొన్న శంకుస్థాపన జరిగింది. దీనికి సంబంధించి మాజీ ఐటీ మినిస్టర్ కూడా ఏం మాట్లాడారంటే దానివల్ల ఏమొచ్చింది అని చెప్పేసి ఒక ప్రోపగండా చేయటం, ఇక దాన్ని విస్తారంగా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. దీనిపైన మీ విశ్లేషణ? అంటే వైసీపీ పార్టీ, వైసీపీ నాయకత్వం, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా వాళ్ళొక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చిన ఒక భారీ పెట్టుబడిని స్వాగతించాలా, లేదు ఆ పెట్టుబడి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు అని చెప్పని క్లెయిమ్ చేసుకోవాలా? అది ఇది కాదు అని అంటే అసలు ఇది పెట్టుబడే కాదు, దీనివల్ల ఈ రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం జరగదు, దీనివల్ల ఇంకా రాష్ట్రానికి ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయని చెప్పని ప్రభుత్వాన్ని విమర్శించాలా, ఏ స్టాండ్ తీసుకోవాలో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. ఓకే. ఎందుకంటే మనకి పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది, కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తారు, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు అని చెప్పని. ఇవాళ పప్పు పప్పు అని చెప్పని తన నియోజకవర్గపు పేరు మంగళగిరి కూడా స్పష్టంగా పలకలేని అసమర్థుడు అని చెప్పని, సిఏఏ కన్వెన్షన్ జరిగితే 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేసిన తిండిపోతూ అని చెప్పని, హాయ్లాండ్ కొట్టేసిన అవినీతిపరుడు అని చెప్పని, మీడియాని అడ్రస్ చేయలేని అసమర్థుడు అని చెప్పని, ఇట్లా రకరకాలుగా
ఎన్నో అవమానాలు. హేళనకి గురి చేసిన లోకేష్ వైసీపీ ద్వారా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా నేను అనుకోవడం భారతదేశపు రాజకీయ ముఖ చిత్రం మీద ప్రస్తుతం ఉన్న రాజకీయ వారసుల్లో రాహుల్ గాంధీ గారు, లోకేష్ అత్యంత దారుణంగా ట్రోలింగ్కి గురైన సమకాలీన రాజకీయ నాయకుడు. అవును. అటువంటి లోకేష్ ఇవాళ రాష్ట్రంలోకి $10 బిలియన్ పెట్టుబడి రాబోతుంది అని చెప్పని ప్రకటించి తీరా ఒప్పంద పత్రాలు మార్చుకునే టైంకి అది $15 బిలియన్ ఎగబాకి మనం 1,000 కోట్ల రూపాయలతో ఒక పరిశ్రమ ఎక్కడైనా ఒక ప్రాంతంలో గ్రౌండింగ్ అవుతుంది, దాని ద్వారా అక్కడ కొన్ని వందల మందికైనా ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంది అని అంటేనే చాలా పెద్ద అభివృద్ధిగా పరిగణించి దాన్ని ఆహ్వానిస్తాం. అవును. అటువంటి దగ్గర 131,000 కోట్ల రూపాయల అతిపెద్ద ఎఫ్డిఐ. అవును. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 130,000 కోట్లు అనేది కొత్త కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ 15 నెలల కాలంలోనే 16 నెలల కాలంలోనే ఎన్టీపీసీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు 185,000 కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రానికి రావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే అదే అనకాపల్లి ప్రాంతంలో ఆర్సిలర్ మెటల్ వాళ్ళ ద్వారా నిర్మాణం జరగబోతున్న క్యాప్టివ్ పోర్టుతో కూడా కలుపుకొని సుమారుగా 161,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఈ రెండింటితో పోల్చి చూసినప్పుడు 131,000 కోట్లు అనేది వాటితో కంపేర్ చేస్తే తక్కువ పెట్టుబడి. కానీ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్. ఇప్పుడు అది డేటా సెంటర్ కావచ్చు, డేటా సెంటర్ రూపంగానైనా సరే భారతదేశంలోకి అడుగుపెట్టిన అతిపెద్ద ఎఫ్డిఐ. అవును. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2017 సంవత్సరంలో కియా ప్లాంట్ రావడం జరిగింది. అవును. ఆనాటికి ఆ రోజుకి భారతదేశంలోకి వచ్చిన అతిపెద్ద ఎఫ్డిఐ కియా ప్లాంట్. రైట్. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావడం జరిగింది. ఇవాళ ఈ రోజుకి భారతదేశంలోకి అడుగు పెడుతున్న అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ రైడెన్ డేటా సెంటర్. ఈ అంటే స్కేల్ గిగాబైట్ పరిణామం కలిగిన సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీని గురించి రకరకాల వ్యాఖ్యానాలు వస్తూ ఉన్నాయి. అంటే ఇందాకే నేను చెప్పినట్టుగా ఒక వర్షన్ ఏం చెప్తా ఉన్నారు, అరే ఇదేం కొత్త కాదు, ఇది అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అదానీతో చేసుకున్న ఒప్పందం ప్రాతిపదికగా అదానీ వాళ్ళ పార్ట్నర్షిప్ మీద ఇప్పుడు గూగుల్ అడుగు పెడతా ఉంది. దిస్ క్రెడిట్ ఎంటైర్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి, దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని చెప్తా ఉన్నారు. ఇదేదో చంద్రబాబు లోకేష్ కాదు, వీళ్ళు ప్రాపగేట్ చేసుకుంటా ఉన్నారు, అసలు క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి అని ఒక బ్యాచ్ చెప్తున్నారు. ఇంకొక బ్యాచ్ ఏమంటున్నారు, అసలు డేటా సెంటర్ పెట్టడం అని అంటే డైనమేట్కి ఒత్తి ముట్టించినట్టే, అక్కడ విపరీతంగా పర్యావరణానికి ముప్పు వస్తుంది, ఆ ప్రాంతంలో విపరీతమైన నీటి వినియోగం జరుగుద్ది, విద్యుత్ వినియోగం జరుగుద్ది, చాలా దేశాలు వాటిని తిరస్కరిస్తా ఉన్నారు. అట్లాంటి ఒక డంప్ లాంటి దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అన్నో ఇవాళ లోకేష్ విశాఖపట్నం నెత్తి మీద పెట్టి అదేదో ఘనత అని చెప్పుకుంటున్నారని చెప్పని ఒక ముఠ ఈ విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో వైసీపీ అండ్ ఈ విధంగా ప్రచారం చేస్తున్న ముఠాకి నాదొక సలహా ఏంటి అంటే, నిజంగానే అది డైనమైట్ లాంటిది, పర్యావరణానికి ముప్పుకు సంబంధించింది అనుకుందాం. ఇప్పుడు రేపు ఈ రైడెన్ డేటా సెంటర్ రావడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సంస్థలు చాలా విశాఖపట్నంలో గ్రౌండింగ్ అవడానికి ఆస్కారం ఉంది అంటున్నారు. అంటే ప్రత్యక్షంగా ఈ డేటా సెంటర్లో కానీ, లేదు అని అంటే పరోక్షంగా దీని ద్వారా ఎస్టాబ్లిష్ కాబోయే సంస్థల్లో కానీ ఈరోజు మీరు ఇంతగా ఆక్షేపిస్తున్న ఆ సంస్థకు సంబంధించి దక్కే ఉపాధి అవకాశాల్లో మీ పిల్లలు మాత్రం పంపించద్దు. ఎందుకంటే పొల్యూటెడ్ మీరు అక్కడ పర్యావరణ విధ్వంసం జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి ఆ ముప్పులో మీ పిల్లలు ఇరుక్కోవద్దు. ఓకే. ఒకవేళ వేరే వాళ్ళ పిల్లలు ఎవరన్నా గతి లేక వాళ్ళ ఉపాధి అవకాశాలు పొందడానికి సిద్ధపడి వెళ్తే వెళ్ళనివ్వండి, మీరు మాత్రం మీ పిల్లల్ని పంపించద్దు. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే, వీటి ద్వారా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, డిపెండెంట్ ఎకానమీ అంటాం మనం, ఎకో సిస్టమ్ ఉంటుంది. దాని ద్వారా అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుద్ది, హౌసింగ్ ప్రాజెక్ట్స్ బోల్డ్ వస్తాయి, అలాగే హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, హాస్పిటల్స్, స్కూల్స్, ఇట్లాంటి తర్వాత ట్రాన్స్పోర్టు, అలాగే అక్కడ ఉపాధి పొందే వాళ్ళ దగ్గర ఇళ్లలో పనిచేసే మెయిడ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే పరోక్షంగా
కొన్ని వేల ఉపాధి కల్పన జరుగుతుంది, వేల మందికి. వాటిల్లో కూడా మీరు పాల్గొవద్దు. ఎందుకంటే మీరు ఆ డేటా సెంటర్ పాలసీకి మీరు అగెనిస్ట్. మీరు పర్యావరణ ప్రేమికులు. పర్యావరణ ప్రేమికులైన వాళ్ళు మళ్ళీ రేపటి రోజున దాని నుంచి లబ్ధి పొందే దాంట్లో మీరు ఎట్లా ఎంటర్ అవుతారు? ఎంటర్ అయ్యారనుకో మీ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ ఇక్కడ. మీరు అసలే మాట తప్పని మడం తిప్పని వంశం అని చెప్పని మీకు మీరు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చుకుంటారు కదా. మరి అట్లాంటి ట్యాగ్ లైన్ ఇచ్చుకొని ఇప్పుడు వెళ్ళి అక్కడ మీ పిల్లల్ని ఉపాధికి పంపించారనుకో, నిన్నటి రోజున అపోజ్ చేసి ఇలా మీ పిల్లల్ని పంపిస్తే ఏమంటారు? కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అంటారు. నిన్నటి దాకేమో దాన్ని విభేదించి పిల్లల ఉద్యోగాల దగ్గరకు వచ్చేప్పుడు అక్కడికి పంపించారు అంటారు. కాబట్టి ఆ పని చేయొద్దు. లేదు ఇంకేదైనా అక్కడ ఉపాధి అవకాశాల కన్నా ప్రయత్నం చేశారే అనుకో, ఏమంటారు? నిన్నటిదాకా విభేదించి ఇలా కక్కిన కూటికి ఆశపడ్డాడు అంటారు. మరి అటువంటి చెడ్డ పేరు మీకెందుకు? ఇక్కడ మీ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. సమస్య లేదు దీంట్లో. మేం కానీ మా చుట్టాలు కానీ మా మిత్రులు కానీ వాళ్ళ పిల్లల్ని ఎవరిని అక్కడ పంపించం. అక్కడ ఉపాధి అవకాశాలు ఎంత జీతం ఆఫర్ చేసినా సరే మాకు అది వద్దు. పైగా ఏమంటారు వాళ్ళు మాట్లాడితే, రేపు రాబోయేది మళ్ళీ మా అన్నే, మా ప్రభుత్వమే. అట్లా వచ్చిన రోజు ఒక్కొక్కడిని గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తల నరికినట్టు రప్ప నరుకుతామన్నారు కదా. మరి అట్లా నరికే వాళ్ళు తెచ్చిన ప్రాజెక్టులు మీకెందుకు ఉపాధి? మీరు వాళ్ళని ఎటు నరుకుతానంటున్నారు. వాళ్ళ మద్దతుదారులందరూ కూడా వాళ్ళ ఎంటాడి వేటాడతాం అంటున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అనుకుంటున్నట్టు మీ నాయకుడు ప్రభుత్వం వచ్చేదాకా, ఆ నాయకుడు ప్రభుత్వంలో మీకు ఉపాధి అవకాశాలు దక్కేదాకా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ ప్రాజెక్టులోనూ మీరు అవకాశాలు తీసుకోవద్దు. అసలు మీ పిల్లల్ని వాళ్ళకి ఉద్యోగాలకే పంపొద్దు. ఎందుకంటే వాళ్ళు మీకు వర్గశత్రువులు. మీ అధికారం రాగానే వాళ్ళని ఒక్కొక్కళ్ళని నరుకుతామంటున్నారు మీరు. మరి ఆ ప్రభుత్వ హయాంలో వచ్చే ఉపాధి అవకాశాలతో మీకేం పని? మీరు పౌరుషం కలిగిన వాళ్ళు, రోషానికి మీసాలు బిక్కునేవాళ్ళు. మీరు మాత్రం సమస్య లేదు, అక్కడికి వెళ్ళి ఉపాధి అవకాశాలు పొందే ప్రయత్నం. రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా ప్రభుత్వ పరంగా ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినా సరే, ఎందుకంటే మీకు వీళ్ళు వర్గశత్రువులు. ఈ వర్గశత్రువులతో దగ్గర మీరు ఉపాధి పొందొద్దు. మీకేం చేయాలి అప్పుడు? మీ నాయకుడి దగ్గర లక్షల కోట్ల డంపులు ఉన్నాయని చెప్పని మొత్తం వాళ్ళ ప్రపంచానికి తెలుసు. రేపు లండన్ నుంచి రాగానే ఆయన దగ్గరికి పోండి అందరూ, అన్నా నీకోసం కట్టుబడి మేము ఈ ప్రభుత్వం తెచ్చిన ఏ సంస్థల్లో మా పిల్లలకు ఉపాధి కల్పించాలనుకోవట్లా, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాకే నీ ద్వారా వచ్చిన సంస్థలోనే ఉపాధి కల్పిస్తాం. అప్పటిదాకా మరి మేము బతకాలి కదా, మా పిల్లలు మరి చదువుకొని ఉన్నారు, మరి మా వ్యవహార శైలి నువ్వే చూడాలి. డెఫినెట్గా. ఎందుకంటే మనకి తెలిసి ఆయన చాలా పెద్ద వాళ్ళకే చాలా గుప్త దానాలు చేస్తాడని చెప్పని పేరుంది. కంటైనర్లు పంపిస్తాడని చెప్పని చాలా పేరుంది ఆయనకి. మరి ఆయన కోసం త్యాగం చేసి నిలబడ్డ మిమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోడు? డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటాడు. మీరు అడగటమే తడు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద చెయ్యి. ఆ ఎంత పెద్ద చెయ్యి కాకపోతే తల్లిని చెల్లిని కోర్టుకి ఇడుస్తాడు. ఇవాళ తల్లిని చెల్లిని తీసుకెళ్లి వాళ్ళ మీద న్యాయస్థానాల్లో పోరాటం చేసే అంతటి పెద్ద చెయ్యి ఆయన. ఆ పెద్ద చెయ్యి నుంచి వడ్డిచ్చేదాకా మీరు మాత్రం కదలదు అక్కడి నుంచి. మీకు ఆ హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. ఇదే సందర్భంలో ఇంకొక సలహా కూడా ఏంటంటే నాది, ఇంతటి దానికి మీరే చెప్తున్నారు కదా పర్యావరణ విధ్వంసం అని చెప్పారు. మరి దానికి ఇదేదో అప్పట్లో అదానీతోటి మావోడు చేసుకున్న ఒప్పందం మేరకే ఇది వచ్చింది అని చెప్పని మళ్ళీ అదెందుకు సన్నాయి నొక్కులు? అప్పుడేదో ఇది అదానీతో కలిసి మావాడు పెట్టిన గుడ్డే. ఈ గుడ్డి ఇప్పుడు దాకా మా విశాఖపట్నం గుడివాడ దాన్ని పొదుగుతా ఉన్నాడు, ఇప్పుడు పిల్లయింది అని చెప్పని ఈ ప్రచారం ఎందుకు? కాబట్టి అసలు మీరు దానిని మీకు క్లెయిమ్ చేసుకోవద్దు. క్లెయిమ్ చేసుకున్నారనుకో దాంట్లో కూడా మరి కొంచెం లోతుకెళ్ళి మాట్లాడితే, ఆ రోజు అదానీతో ఏమైనా ఒప్పందం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయల అదానీ డెవలప్మెంట్ సెంటర్కి, 700 మెగావాట్ల డెవలప్మెంట్ సెంటర్కి 130 ఎకరాలు కేటాయింపు చేశారు. లీజ్ ప్రాతిపదిక మీద కేటాయింపు చేశారు. దాన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత ఖరీదైన భూములు ఇస్తారా అని చెప్పని ఆ కేటాయింపులు రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత మళ్ళీ మీరే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని అయ్యాప అని బతినాడుకున్న తర్వాత వాళ్ళు 15,000 కోట్లు పెడతానన్నారు. అంటే 70,000 కోట్ల ప్రతిపాదన 15,000 కోట్లకు పరిమితం అయింది. 15,000 కోట్లకు పరిమితం అయితే మరి అప్పుడు ప్రపోర్షనేట్గా 70,000 కోట్లకి 130 ఎకరాలు ఇస్తే 15,000 కోట్లకి ప్రపోర్షనేట్గా
ఒక 25-30 ఎకరాల కంటే ఇవ్వకూడదు. కానీ మీరేం చేశారు, ఈ 130ని 180 ఎకరాలు చేశారు. అంటే 70 ఎకరాలకి 130 ఎకరాలు ఏంటి, 70,000 కోట్లకి 130 ఎకరాలు ఏంటి, 15,000 కోట్లకి 180 ఎకరాలు ఏంటి? సరే ఇచ్చితి వేపు 180 ఎకరాలు ఏం చేసావు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లీజ్ ప్రాతిపదిక మీద ఇస్తే నువ్వు ఎకరం 15 కోట్లు ఉన్న దగ్గర ఎకరం ₹1 కోటి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసావు. సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయించావు. సరే 180 ఎకరాలు వాళ్ళు 180 కోట్లు ప్రభుత్వానికి కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి దాని చుట్టూ కాంపౌండ్ వాలని కట్టించావు నువ్వు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఏది కట్టించకుండా ఇవాళ రైడన్ సంస్థకి కేటాయించిన భూములు వేరే ప్రాంతంలో, నువ్వు అదానీకి కేటాయించిన భూములు మధురవాడలో. ఇవాళ ఈ భూముల్లో కనుక గూగుల్ తోటి ఒప్పందం జరిగి ఈ భూముల్లో సంస్థ నిర్మాణం జరుగుతుంటే నువ్వు చేసుకున్న ఒప్పందం మేరకు ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందని అనుకోవచ్చు. కానీ ఇవాళ నువ్వు కేటాయించిన భూముల్లో కాదు కదా యాక్టివిటీ నడుస్తుంది. పోనీ నేను భూములు కేటాయించా, నేను కేటాయించిన మేరకు అతను ప్రాజెక్ట్ టేకప్ చేయట్లేదని చెప్పని అతన్ని ఎప్పుడైనా విమర్శించావా? అతని కేటాయింపులు రద్దు చేసే ప్రయత్నం చేసావా? మరి అసలు అదానికి నీకు ఇంత సాన్నిహిత్యం ఉన్న దగ్గర మరి ఎందుకని నీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ కాలేదు ప్రాపర్గా మీన్ టైంలో? 100% ఇన్ని లోపాలు నీ దగ్గర పెట్టుకొని ఎందుకు దీన్ని నీకెందుకు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నావు? నువ్వు క్లెయిమ్ చేసుకుంటే మరి ఇవన్నీ చర్చనీయాంశం అవుతాయి. అవును. కాబట్టి మొట్టమొదట వైసీపీ సోషల్ మీడియాకి కానీ వైసీపీ నాయకులకు కానీ రేపటి రోజున మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేయండి. రైట్. ఇవాళ రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి యువకుడు యువతి ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలి అని అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. అంతేగాని వైసీపీ నాయకుల మెహర్బానీ కోసమనో వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటం కోసం అని చెప్పనో మీరు ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయాన్ని విభేదించటమే లక్ష్యంగా కనుక విభేదిస్తూ వెళ్తుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉంటుంది. నేను ఇంకా వ్యంగ్యంగా మాట్లాడా. నిజాయితీగా చిత్తశుద్ధిగా రాష్ట్రం అభివృద్ధికి సహకరిస్తే ఆ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవుతారు. మీ బిడ్డల భవిష్యత్తు కూడా సెక్యూర్ అవుద్ది. వలసలు లేని ఉపాధి రాష్ట్రంలో మీ బిడ్డలకు కూడా దక్కడానికి ఆస్కారం ఉంటుంది. రాజేష్ గారు, ఫైనల్గా మాజీ మంత్రి జోగి రమేష్ నిన్న నార్కోటిక్ టెస్ట్కి రెడీ, లేదా ఏ గుడికైనా వెళ్దాం రెడీ అని చెప్పేసి సీఎం గారికి ఛాలెంజ్ ఇస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అంటే ఇదే జోగి రమేష్, ఇదే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున ఆ రోజు దాన్ని సహజ మరణంగా ప్రచారం చేశారు. తర్వాత అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ప్రచారం చేశారు. ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు, రాజకీయంగా లబ్ధి పొందారు, సానుభూతి రప్పించుకొని ఓట్ల రూపంలో దండుకోగలిగారు. కానీ తర్వాత జరిపిన సిబిఐ విచారణలో సూత్రధారులు ఎవరు పాతదారులు ఎవరు అనేది నిర్ధారణ అయిన తర్వాత కూడా ఈనాటికి నాడు సూత్రధారులుగా సిబిఐ చేత నిర్ధారణ అయిన వాళ్ళని అమాయకులు ఆణిముచ్చాలని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేర స్వభావానికి అలవాటు పడిన ఇటువంటి నాయకులు ఈరోజు మేము ఆలయాల్లో ప్రమాణం చేస్తాము, నార్కో ఎనాలిసిస్కి సిద్ధంగా ఉన్నాము అని అంటే ఆరోపణలు వచ్చినాయి, విచారణ జరుపుతూ ఉన్నారు. మీరు చెప్తున్నట్టుగానే మీ ప్రమేయం లేదు అని చెప్పి నిర్ధారణ చేసి రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ అద్దేపల్లి జనార్దన్ రావుకి మీకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ విషయంలో కానీ, అతను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిశాడు అన్న ఆరోపణల విషయంలో కానీ మీరు పారదర్శకంగా విచారణాధికారులకు కనుక సహకరించి వాస్తవాలను కనుక తెలియజెపితే అలా కలిసిన కలయికలో ఈ జరిగిన నేరానికి సంబంధించిన అంశాలు కాకుండా వేరే అంశాలు మీ మధ్య చర్చకొచ్చినాయి అని చెప్పని రుజువు చేసుకొని కనుక మీరు మీ నిజాయితీ నిరూపించుకుంటే ఆ రోజు అన్యాయంగా మీ మీద కేసు పెట్టాలి, మిమ్మల్ని రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయాలని ఏ ప్రభుత్వం ప్రయత్నం చేయదు. మీ ప్రమేయం నిర్ధారణ అయింది, మీ ప్రమేయంతో ఈ కార్యకలాపాలకు నేను పాల్పడ్డాను అని చెప్పని ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్యూజ్డ్ మీడియాకి తెలియజేశాడు, విచారణాధికారులకు తెలియజేస్తా ఉన్నాడు. మీరు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎందుకు సవాలు విసురుతా ఉన్నారు? అదే కదా, మీరు ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంటే జనార్దన్ నువ్వు నేను ఒకే గల్లీలో పుట్టి పెరిగాం, మన ఇల్లు ఇరుగు పొరుగు నుండి, మనకి మీ తాతల నుంచి మా తాతల నుంచి సాన్నిధ్యం ఉంది, మనం ఆలయానికి వెళ్ళి ప్రమాణం చేద్దాం, నా మీద ఇలా ఆరోపణలు మోపుతావు అని చెప్పని జనార్దన్ రావు అడగాలి. ఇవాళ జనార్దన్ రావును వదిలిపెట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని
ఈ ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేసి వీటన్నిటికన్నా ముఖ్యంగా నాకు తెలుగుదేశంలో ఉన్న నా కులస్తులు నాకు సపోర్ట్ చేయరా అని చెప్పని మాట్లాడుతున్నావు. తెలుగుదేశంలో ఉన్న నీ కులస్తులకు నువ్వు గతంలో సపోర్ట్ చేస్తుంటే కులం ప్రాతిపదికగా నీ ప్రభుత్వ హయాంలో వేధింపులకి అవమానాలకి గురవుతా ఉన్నా తెలుగుదేశం నాయకులకు గనక నువ్వు అండగా నిలబడి ఉంటే నా కులస్తుల పట్ల నీ ప్రభుత్వ పరంగా ఎలా వేధింపులకు గురి చేస్తావు, అవును, నాకు ఈ అధికారం ఈ పదవి కన్నా నా కులమే ముఖ్యం అని చెప్పని కనుక నువ్వు ఆ రోజు నీ క్యారెక్టర్ రుజువు చేసుకుని ఉన్నట్టయితే ఇవాళ నీకు కులం అనేది అండగా రావాలి అని చెప్పని నువ్వు ఆశించడం నీకు అండగా నిలబడుతుంది. ఆ రోజు నీ పదవి నీ హోదా నీ నాయకుడి కళల ఆనందం చూడటం కోసం విచక్షణ మరిచి సంస్కారహీనంగా ప్రవర్తించి ఈరోజు నీ అధికారం కోల్పోయి ఈరోజు సమస్యలు నీ ఇంటి తలుపు దాటేటప్పటికి ఈరోజు నీకు నీ కులం అండగా నిలబడాలా, పైగా తెలుగుదేశంలో ఉన్న నీ కులస్తులు నీకు అండగా నిలబడాలా. మరి గౌతమ్ శిరీష్ గారిని నీ మంత్రివర్గ సహచరుడు సీదిరి అప్పలరాజు అత్యంత జుగుసాకరమైన భాషతో మహిళని అవమానపరుస్తూ ఉన్నప్పుడు సర్దార్ గౌతలచ్చన్న లాంటి స్వాతంత్ర సమరయోధుడిని వ్యక్తిత్వానికి అతను పాల్పడతా ఉన్నప్పుడు అరే మా కులానికే ప్రైడు, రాష్ట్రానికే ప్రైడు, తెలుగు జాతికే ప్రైడ్ అతనిని ఎలా నువ్వు అవమానిస్తావు అని చెప్పని గనక ఆ రోజు సీదిరి అప్పలరాజు మీద గనక గౌతమ్ శిరీష్కి అండగా నువ్వు అతనితో పోరాడున్నట్టయితే ఇవాళ తెలుగుదేశంలో ఉన్న గౌడ్స్ నీకు మద్దతు రావాలి అని చెప్పని నీ కోరికకి సమంజసం అని చెప్పని వాళ్ళు కూడా మద్దతుగా నిలబడేవాళ్ళు. అవును, అమర్నాథ్ గౌడ్ని నీ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజున ఆ రోజు నా కులానికి సంబంధించిన ఒక మైనర్ బాలుడు వాళ్ళ అక్క గౌరవాన్ని కాపాడటం కోసం పోరాడితే అతన్ని ఈ విధంగా చంపేస్తారా అని చెప్పని కనుక ఆ రోజు నువ్వు ఆ కుటుంబానికి అండగా నిలబడి ఉంటే ఆ రోజు ఇవాళ అనగాని సత్యప్రసాదో కొనకల నారాయణ నీకు అండగా రావాలని నువ్వు కోరుకుంటున్న దానికి నీ ఆశలు సాకారం అయ్యాయి. ఆ రోజు నీ పదవే పరమావధిగా నీ అధికారమే శాశ్వతం అన్నట్టుగా విర్రవీగి ఈరోజు సమస్యలు నీ వరకు వచ్చేటప్పటికి నా కులం అండగా రావాలి, దేవుడు అండగా రావాలి అంటున్నావు. దేవుడు అండగా అవసరంలా, నీ కులం అండ అవసరంలా, నిజాయితీ పరుణ్ణి అని చెప్పని నువ్వు నిరూపణ చేసుకో. నా ప్రమేయం లేదు అని చెప్పని విచారణాధికారులకి నిన్ను నువ్వు మిస్టర్ క్లీన్ అని చెప్పని నువ్వు సర్టిఫికెట్ తెచ్చుకో. అలా కాకుండా విచారణకు సహకరించకుండా ఈలోగా ఈ ఎమోషనల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ద్వారా నిన్ను కాపాడుకోవాలి అనుకుంటే చట్టం ముందు ఎమోషన్ పనిచేయదు మిస్టర్ జోగి.